వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సిగరెట్టు దాని వెనక ఉన్న కథను చూద్దాం. ఇదే పొగాకండి. దీన్ని దొర ఆకు అంటారు. ఈ విధంగా పొలాల్లో నుంచి అన్ని ఆకులను ఒకేసారి కొట్టకుండా విడతల వారీగా 4 ఆకులు అలా కొట్టి వాటిని ప్రొసీజర్ చేస్తారు. ఆ ప్రొసీజర్ ఏమిటి తెలుసుకుందాం. సిగరెట్టు తాగడం వాళ్ళకి సరదాగా ఉండొచ్చు, కానీ దాని వెనుక ఎంతమంది కష్టం, ఎంత బాధగా ఉందో తెలియాలి. ఇది చాలా మడ్డిగా, చేదుగా ఉంటుంది. పాపం ఆ పొగాకు కొట్టిన వాళ్ళు అన్నం తినటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పొగాకు ఉన్నన్ని రోజులు కూడా చేతులు చేదుగా, ఏ కూర తిన్నా చేదుగా, రుచి లేకుండా ఉంటుంది. ఈ విధంగా కొట్టిన ఆకుని అందరూ ట్రాక్టర్లో చూడండి ఎంత నీట్గా, కట్లు లేవు, కొసలు లేవు, తాళ్ళు లేవు, ఎంత నీట్గా సర్దారో అంతే నీట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వాటిని ప్రొసీజర్ని చేస్తారు. వీటిని మళ్ళీ అదిగోండి చెప్పాను కదా, ఇక్కడ దించుకున్నారు. చక్కగా అలా దించుకున్న ఆకుని ఇలా గుర్రాలు అంటారు. వీటిని ఇలా కర్రకి అటువైపు ఇటువైపు కొసతో ఏలాడ కడతారు ఆకుని. చూడండి ఆడవాళ్ళు ఎంత ఫాస్ట్గా ఇస్తున్నారో, మగవాళ్ళు ఎంత తొందరగా అల్లుతున్నారో. వాళ్ళల్లో చాలా టాలెంట్ ఉంది కదండి. వాళ్ళందరికీ ఒక్కసారి అభినందనలను తెలియజేయండి. ఈ వీడియో అంటే తెలియదు మాకు, ఏంది ఏమో పెడుతుంది అనుకోవద్దు. ఈ వీడియో తీయడానికి నేను పొలాలెంట ఎన్నో రోజులు స్టెప్ బై స్టెప్ మీకు చూపించడానికి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వీడియో తీశాను. ఇది మీకు అందించాలి అని. అంటే ఈ పొగాకు వల్ల సిగరెట్ ఎలా తయారవుతుంది, దాన్ని కాల్చి ఎలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, ఈ పొగాకు సిగరెట్ తయారు చేయడానికి వాళ్ళకి ఎంత కష్టం ఉందో మీకు తెలిస్తే కొంతమంది అయినా దాని నష్టాన్ని తెలుసుకుంటారని వీడియో చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పిల్లలకు కూడా ఒకసారి చూపించండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది, బట్ అందరికీ కూడా ఈ ప్రొసీజర్ తెలియదు. ఒక్కసారి చెప్పండి, పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలియాలి. ఈ విధంగా అల్లిన గుర్రాలను బ్యారెల్లో అని అంటారండి. అందులో పెట్టి ఎండ పెట్టకుండా, ఎండలో పెడితే సురుమైపోతుంది, అలాగే రంగు మారిపోతుంది. దీన్ని ఈ యొక్క పొగాకుని దొరాకు అంటారు. అంటే వెనక బ్రిటిష్ కాలంలో నుండి కూడా ఇది ప్రాచుర్యంలో ఉంది. అప్పటి నుంచి మనం రైతులు వేస్తూనే ఉన్నారు, కానీ అందరికీ దీని గురించి వివరంగా తెలియదు. ఈ విధంగా అల్లిన గుర్రాలనన్నీ అలా మండలిగా పెట్టుకొని ఆ మండలను బ్యారన్లోకి ఎక్కిస్తారు. ఈ బ్యారన్లో, ఇది బ్యారన్ అండి, ఆ గుంజలు ముందుగానే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఆ గుంజలు పెట్టుకోవడానికి ఆ విధంగా తయారు చేస్తారు. పై నుండి కింద వరకు అలా దంతెలు ఉంటాయి. ఆ దంతెల్లో ఈ కర్రలని అమరుస్తారు. చాలా హైట్ వరకు కనిపిస్తుంది కదా, అలా పైనుంచి కిందకి సర్దుకొస్తారు. ఈ సర్దుకొచ్చిన పొగాకుని స్టీమ్ ద్వారా ఆ పచ్చగా ఉన్న ఆకు కాస్త పండి మంచి బంగారు వర్ణంలోకి వస్తుంది. ఇది బంగారు పంట అండి. వస్తే ఆదాయం బాగానే వస్తుంది. చూసారా, ఆకు మారిపోయింది, ఎలా ఉంది. మనం పైకి ఎక్కించేటప్పుడు ఆకుపచ్చగా ఉంది, ఇప్పుడు మంచి బంగారపు వన్నెలో ఉంది. ఇది రావడానికి చూసారా, ఇక్కడ టెంపరేచరు అంటే సర్టన్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఈ బ్యానర్ని పగలు రేత్రి ఒక మనిషి ఉండి ఈ పొగ స్టీమ్ వచ్చేలా కట్టవేస్తూ ఉంటాడు. ఈ గొట్టాలన్నీ చుట్టూ అమరుస్తారు. ఈ గొట్టాల సెగకి ఆ పొగాకు అంతా అలా పండిపోతుంది, ఎండిపోయినట్లుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆకులు వర్ణాన్ని మారిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా తయారైనటువంటి పొగాకుని పైనుంచి కిందకి తీస్తారు. అట్లా ఒకరికొకరు అందుకుంటూ కిందకి దించుతారు. ఇది చాలా ప్రొసీజర్, చాలా నేర్పరితనం. ఎవరంటే వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు పండించే పంట కాదు. దీనిలో కష్టసుఖాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా దించిన పొగాకుని ఇట్లా ఒక 4 రోజుల పాటు నీడన పందిరేశారు ఆల్రెడీ చూసారా, ఆ పందిర్ల కింద అలా గుంజలు బాతి ఆరబెడతారు. ఇంకా ఏదైనా ఎండంది ఉంటే తర్వాత ఎండినాక ఇలా మండే వేస్తారు. ఈ మండే వేసిన తర్వాత గాలికి ఎండిపోకుండా పట్టలని కప్పే ఉంచుతారు. ఈ విధంగా కప్పిన తర్వాత అందులో ఒకరోజు గ్రేడింగ్ అని చేసి చెక్కులు దొక్కుతారు. ఏదైనా నల్లని ఆకు కానీ ఎండని ఆకు కానీ ఉన్నట్లయితే ఆడవాళ్ళు కూర్చొని చూడండి, ప్రతి ఆకు ఉప్పదీసి చూస్తారు.
అలా చక్కగా ఆకులను ఉప్పదీసి మొదుళ్ళు సమానంగా పెట్టి మగవాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళు చెక్కులని తొక్కుతూ ఉంటారు. ఆ బాక్స్లో పెట్టి చద్దరంగా నీట్గా తొక్కి పైన ఒక గోతం కింద ఒక గోతం వేసి కొసబెట్టి కుట్టేస్తారు. ఆ విధంగా చెక్కులు రెడీ చేస్తారు.